నేటి రాత్రి అంతయు వల్ల కాటి ఎందుకు కావలి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండము నాకు సురాభాండమా నీవు పూచురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వవిశ్వంభరాదేవి ఆస్థానమును మదీయ భుజకీటిపై అధిష్ఠించి ఉన్నావు. శ్మశాన వాటికే పోవాలి. నిర్ణయింపలేకపోతున్నాను. ఇప్పుడు ఈ చిత్రంలో కాస్ట్యూమ్ ఇప్పుడు ఏకంగా ఉపయోగించుకున్నాను. చక్రవర్తులకు సేవకాచనము పట్టు బంగారు గలదీపికల కంటే నా ఇప్పటి ఈ నీచ స్థితికి కొరవై మిక్కిలి ఉచితమైనది.
లోకములోని కష్టములన్నీ నన్నే కోరి భరించినట్లుగా కాకుండాను ఇన్ని కష్టములను ఎవరు అనుభవించలేదు. ఈ నిర్భాగ్య పరిచంద్రుడు గతించడం వెనుక మరలా కష్టములకి త్రావెక్కడ దొరుకున్నావు కదా. రాజ్యవియోగములకై దుఃఖింపను, మహారణ్య వాసాది ఘోర దుఃఖములెన్ని సంభవించను గణింపను. కడకు అతి నీచితంబకు నా ఈ చండాల దాస్యమునకు కూడా పరితపింపను. కానీ చేపట్టిన దాది నన్నే పరమదైవముగా భావించుచు నా మూలము తనకంతలేసి కష్టములు సంభవించను. క్షమాగుణ సంపత్తి చే సహించుటే కాక, క్షమాగుణ సంపత్తి చే సహించుటే కాక పండంపడికి తగనమ్మకున్న నీచంబడిని సంకోచించున్నాను. నాదా నాదా సత్య ప్రతిష్ట కలర్చు నీచ కృత్యంబుల నేను సగర్వంబులేగునని నాకు ఉత్సాహము కలిగించుచు, నాకు ఉత్సాహము కలిగించుచు నా సత్య దీక్ష కాపాడిన అధ్వాని లక్ష్మణ చంద్రమది దేవి యోగ దుఃఖముని ఏగతి బదులుతను. అసూర్యం పశ్య నీరాని వాస సౌఖ్యం వేదయ్యనో కదా. అయ్యో సాధ్వీమణి, నీ పది బ్రతికి ఉండగను నీ వనాథమై ఒక్కడ దైక పాత్రుడు కదా. రాజనా కుమారా లోహిత, మరల నిన్ను నేను ఎన్నడ చూడగలుగుతాను తండ్రి, మరల నిన్ను నేను ఎన్నడ చూడగలుగుతాను. దాసదాసి జనముల చేతల నుండి అడుగుల కట్టడి మిగులు గారోగును పెంచిన నిన్నింటి నిష్టతనం దాసి మనకు అప్పగించిన కదయ్యా. ఏమది నా దుఃఖమంతకంతకు మితి మీరిపోతున్నది. గడచిన విపత్తులు ఒక్కటొక్కడికి తలంపడక వచ్చి నా ధైర్యం మరింత మాపుచున్నది. ఆనాడు నా భార్యాపుత్రుని కాలకౌశికుని విక్రయించినప్పుడు దాసి కదలవామని అన్న పాడు తన తల్లిని అదరించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మను ఎక్కడ కొనుక్కోయిదవరా అని తనపై ఎదిరినాడని ఆ కాలకౌశికుడు నిర్ధయుడై దాసి పుత్రయం వదనములు కన్నీళ్ళను చూచి నాకై కదా రారాజు బిడ్డయ్యకు వెళ్ళాలని దిక్కుమాలి పరుల గొంపల జాగరగెత్త ఎలానుట. చీచి కఠినాత్మరిచంద్ర, నీ నిజం నీ జనం నిజముగా అంతకమైనది. ఎంత వైపరీత్యము జరిగినది, ఎంత వైపరీత్యము జరిగినది. ఎప్పటికైనా శుభము రాకపోవునా అను నాలో ధైర్యము కూడా అంతరించిపోయినది. బ్రతికి ఉన్నంత వరకు దేవిక దాస్య దుఃఖములు నాకి కాటిగా పర ఉద్యోగం అవశ్యాన భక్తములే కదా. అక్కడక్కడ మంత్ర భాగ్యుండే నా చిత్తముడికి శాంతి ఎప్పటిగా ఇక శాంతిగా గయమున్నదలే. ఆనాడు నా భార్యాపుత్రుని కాల కౌశికుని విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచు వగస్తుంది
దుఃఖంబుడిగబోడు యోగ్యమలంబురీతి యోగ్యమలంబురీతి అప్పుడే అప్పుడే శాంతి నా చూడము. ఎక్కడ సమర కోసం పోతున్నారు పాపం మంత్ర భాగ్యం ఎవరో పోల్చుతుండగా